వాస్తవంగా ప్రతి చోట ఈ యొక్క తెలంగాణనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా కులం అనేది ప్రధానంగా ఉంటుంది. ఎవరి కులం వారి గొప్ప, ఆ తర్వాత ఎవరి మతం వారి గొప్ప, ఎవరి మనోభావాలు వారి. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిసింది ఏంటంటే, చిన్నపిల్లల చదువులలో చిన్నప్పటి నుండే పిల్లలకు కులవాదాన్ని నేర్పినట్లుగా విభజన జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలతో ఈ సమాజంలో అనుబంధాలు ఏర్పడవలసిన సందర్భంలో ఈ యొక్క కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్, విద్యాలయాలే కానీ, వసతి గృహాలే కానీ, వీటి వల్ల ఇతర సామాజిక వర్గాలతో సన్నిహితంగా ఉండేది, ఒక సమానత్వం అనే భావనతో ఉండే ఒక అవకాశం చిన్నారులకు ఉండకపోవచ్చు అని ఒక పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా చాలా చాలా కృతజ్ఞతలు. రాజకీయాల్లో ఇలాంటి మార్పు రావాలి. కులరహిత సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా రాజకీయంలో కులాన్ని బట్టే ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న కులంలో ఉన్న రాజకీయంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చిన్నప్పటి నుండే ఈ యొక్క కులాల ప్రాతిపదికన ఉన్న పాఠశాలలు, వసతి గృహాలు వలన వారికి ఒక కులభావన కలిగి ఇతర సామాజిక వర్గాలతో సన్నిహిత్యం చేసే అవకాశం ఉండదన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. చూద్దాం. ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఆ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకొస్తారో, నాకు ముఖ్యంగా ఇలాంటి ఒక మంచి అంశాన్ని వారు తీసుకొచ్చారు. ఇక్కడ రిజర్వేషన్స్కు గురించి ఆలోచిస్తే విద్యలో, రాజకీయాలలో తప్ప నాకు తెలిసి రిజర్వేషన్ అనేది ఎక్కడ స్పష్టంగా ఉన్నదనేది నాకు అవగాహన లేని విషయం. దీని విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు, ఉందో ఉండలేదు. బట్ రాజకీయాలలో అయితే రిజర్వేషన్లు కనిపిస్తున్నాయి అంతే. బట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారని ఆశిస్తాం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఏ కులమో తెలియదు. అందరం రీజనబుల్ స్కూల్స్లో చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తాం. జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా. ముందు అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే, బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అంటే మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం, మన దరిద్రం మనందరికీ వచ్చేసింది అనుకుందాం. మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి, మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడతారు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్, ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే. అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం. అది ఎవరిని చేసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. అది కనీసం మన చేతిలో ఉంది స్కూల్స్ కదా. స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు, మా కుల నిర్మూలన అనేది జరగదు ఎప్పటికీ. నాకు అందుకు అనిపించింది, అలాంటి ఉండబట్టి ఈ రోజున రెచ్చిపోయి ఎవడు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే, పిల్లల మధ్య మాట్లాడుకునే మాట అది ఇద్దరు విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతున్న సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతూ. చెప్పండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. అన్నీ నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను. భుజాలతో అట్లస్ గాడిలో కుంగిపోతాను. మీరు కూడా కొంత బాధ్యత, బరువు పంచుకోమని నాకు విన్నపం. నాకు
మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్డు లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటానికి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు. బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా, బూతులు లేకుండా. ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకుతలుచుకుందాం. ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ. 3.5 years ఇంకా సమయం ఉంది. పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను. ఒక 10 పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 10 years పైన తర్వాత స్టార్ట్ చేశాను. అందరూ అంటున్న వాళ్ళు మీకు బూత్ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు అంటే అసలు ముందు నడవాలి కదా. పార్టీ నడిపిన తర్వాత, జనం వచ్చిన తర్వాత పెడతాం. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ రాత్రి పుట్టేశారా? లేదంటే కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకు ఉంటుంది అది. మాకు అలా కాదే, మా పంట మేము వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు, బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు, తర్వాత చంపేసేది వేరే విషయం అనుకోండి. మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా.